ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో శ్రోతలందరికీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని, వారు సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు 2025 జనవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. రెండవది వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ జనవరి నెల మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవచ్చు. వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే వృషభ రాశిలోనే వక్రించిన గురువు స్థితి పొంది ఉన్నారు. ఈయన మే వరకు ఇదే రాశిలో ఉంటారు. మే తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. వృషభ రాశి నుంచి 3వ ఇంట్లో అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నారు. 5వ ఇంట్లో కేతు ఉన్నారు అంటే కన్యలో. 7వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. బుధుడు కూడా 10, 11, 6 ఆ టైంకి బుధుడు వృశ్చికం నుంచి ధనుసులోకి మారుతారు. రవి ప్రస్తుతం ధనుసు రాశిలో ఉన్నారు. జనవరి 14వ తారీఖుని రవి ధనుసు నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. దీన్నే మనం మకర సంక్రమణం అంటాము. రవి ప్రతి నెల 14, 15 తారీఖుల్లో రాశి మారుతారు. రవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడాన్ని సంక్రమణం అంటాము. కానీ అన్ని సంక్రమణాల్లోకి మకర సంక్రమణం మనం చాలా పెద్ద పండుగగా నిర్వర్తించుకుంటూ ఉంటాము. అట్లాగే వృషభ రాశి నుంచి 10వ ఇంట్లో అంటే కుంభంలో శుక్రశని స్థితి పొందిన్నారు. 11వ ఇంట్లో రాహు ఉన్నారు. అయితే ఈ రాశి వారికి లగ్నంలో గురుడు ఉండడం మూలంగాను 4వ ఇంట్లో కుజుడు కూడా వీరికి అనుకూలంగానే ఉన్నారని చెప్పొచ్చు. అయితే 8వ ఇంట్లో రవి ఉన్నారు కనుక వీరికి కొద్దిగా ఇబ్బందులుగా ఉండొచ్చు. అదే 8వ ఇంటి నుంచి 9వ ఇంటికి రవి మారినాక అంటే మకర సంక్రమణకి రవి మారాక వీరికి కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి. వీరికి ఈ నెల 22వ తారీఖులోగానే ముఖ్యమైన పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే 22వ తారీఖు తర్వాత కుజుడు స్తంభన పూర్తయి కుజుడు రాశి మారుతాడు. అట్లాగే వీరికి ఏ విషయంలో అయినా కొంచెం సర్దుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది. మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొంచెం సర్దుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో వెళ్తుంది. అదే వీరితో పాటు ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు సుఖ సంతోషాలు కావాలి అని అంటే వ్యక్తి కొద్దిగా సర్దుకుపోవడం అన్నది నేర్చుకోవాలి. వీరికి చిన్న విషయం కూడా పట్టుకుని చాలా పెద్దగా ఆలోచించడం, రోజుల తరబడి, గంటల తరబడి దాన్ని ఆలోచించుతూ ఆరోగ్యం పాడు చేసుకోవడం, అసహనం, అసంతృప్తి వీటి వల్ల వీరికి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఆలోచించకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తరువాత ఏం చేయాలి, ఫర్దర్ ఎలాంటి వర్క్ చేయాలి, మనం ఫర్దర్ ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది అని వివేకంగా ఆలోచించడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రాశి వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ మాసం అంతా కూడా. అట్లాగే ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. వారి ఉద్యోగం సాఫీగా వెళ్ళిపోతుంది. అందులో పెద్ద ఇబ్బందులు ఉండవు. అట్లాగని పెద్ద మంచి లాభాలు ఉండవు. నార్మల్గా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువు లగ్నంలోనే ఉన్నారు కనుక ఆ గురువు సాధారణంగా ఎవరికి అపకారం అన్నది చెయ్యరు. అందువల్ల గురువు లగ్నంలోనే ఉన్నప్పుడు వీరికి కష్టాలనేవి
లేకుండా నెమ్మదిగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఖర్చులు కూడా వీరికి ఎక్కువే ఉంటాయి. ఎందుకనంటే ఈ మాసంలో ఎలాగైనా జనవరి నెలలో పెద్ద పండుగ వస్తుంది. తెలుగు రాష్ట్రాల వారందరికీ కూడా ఈ పండుగ చాలా చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకంటే వారికి ఈ పంట చేతికొచ్చి రైతులందరూ కూడా చాలా తృప్తిగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అందువల్ల ఇది వ్యవసాయదారులకి ముఖ్యమైన పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వారు సంక్రాంతి చేసిన అంత గొప్పగా ఇంకే పండుగ చేయరని చెప్పవచ్చు. అందువల్ల 3 రోజుల పండుగ సంక్రాంతి ప్రతి ఆడపిల్ల పుట్టింటికి రావడము, వాళ్ళు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళతో చాలా సుఖ సంతోషంగా ఇల్లంతా ఆనందంతో వెల్లివిరుస్తూ ఉంటుంది సంక్రాంతి అంటే. సంక్రాంతిలో వాకిళ్ళు కూడా మంచి ముగ్గులతోటి, మంచి రంగవల్లులతోటి, గొబ్బెమ్మలతోటి కళకళలాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు వాకిలి, ఇల్లు శుభ్రం ఉందో అప్పుడు మహాలక్ష్మి ఇంట్లోనే నివసిస్తుందని చెప్పవచ్చు. అట్లాగే వీళ్ళకి మంచి చెళ్ళు కూడా కొంచెం ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ఈ నెల వీరు చేయాలి. కొత్త రకమైన పనులన్నీ కూడా ఏది తొందరగా పడి మొదలు పెట్టవద్దు. ఏదైనా చేయాలని అనుకుంటే 22వ తారీఖు లోపునే వీరు అన్ని పనులు చేసుకోవడం చాలా అవసరం. వీరికి ఇంకా ఖర్చు ఏంటంటే 15వ తారీఖున రవి మారుతున్నాడు కనుక, రవి మకర రాశిలో ప్రవేశించినాక ఈ రాశి వారికి ఇంకా బాగుంటుంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. వారికి కష్టం అన్నది ఎలాగూ తప్పదు. ఎందుకంటే ఈ రెండింగ్ ఎగ్జామ్స్ వస్తాయి కనుక విద్యార్థులు కష్టపడవలసిన అవసరం చాలా ఉంటుంది. వ్యవసాయదారులకి చాలా మంచిది ఈ నెల అని చెప్పవచ్చు. ప్రయాణాలు వీరికి అనుకూలంగానే ఉన్నాయి. అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ప్రయాణం విషయంలో వీరికి చాలా అవసరం. అయితే మకర సంక్రాంతి రోజున ప్రతి తల్లి కూడా పెరుగు దానం చేయడం చాలా అవసరం. పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి వారు సుఖ సంతోషాలతో ఉంటారు. అందువల్ల ప్రతి తల్లి కూడా ఈ మకర సంక్రాంతి రోజున పెరుగు దానం చేయవలసిందిగా నేను అందరు తల్లులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాశి వారికి ఈ మాసంలో గురువు లగ్నంలోనే ఉన్నారు కనుక గురువుకు సంబంధించిన పూజలు చేయడము, గురువుకు సంబంధించిన దానాలు చేయడము చాలా అవసరం. అంటే దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయ పారాయణ కానీ, లేదా సాయిబాబా చరిత్ర కానీ చదవడము, శనగలు దానం చేయడము, పసుపు రంగు వస్త్రాలు ధరించడము, అదే పచ్చని పండ్లు అంటే అరటి పండు ఇట్లాంటివి ఎవరికైనా దానం చేయడం వల్ల వీరికి గురుగ్రహం అనుగ్రహం చాలా బాగా దొరుకుతుంది. ఇది ఈ రాశివారు చేయవలసినటువంటి పరిహారాలు.